స్టేట్ మెట్రో. ఇక్కడ నుంచి అరుణాచలం బడ్జెట్, కానీ లో బడ్జెట్ అనుకోవడం మరీ ఇంత దారుణంగా వెళ్తామని. సో అన్ఎక్స్పెక్టెడ్ అయితే సో డైరెక్ట్ స్టేషన్కి వెళ్ళాలి. హోటల్ అంట, ఇక్కడికి వచ్చి టిఫిన్ తిని వెళ్ళాలి. మీల్స్ తిందామంటే ఎక్కడ మీల్స్ పోవాలి. సో ఈ వందే భారత్ ట్రైన్ కోసం ఆ ప్యాసింజర్ లోపల లెవెల్ ప్యాసింజర్లు తెగతారు చేసుకుంటూ వెళ్ళారు. ఎక్కడ కవరేజ్ మళ్ళీ ఆకలేస్తుంది. టిఫిన్ తిన్నట్టు సమోసా వచ్చాడు. ఇవి 2 30 అంట. ఈ 2 60 ఇంకా బాటిల్ 20 రూపాయలు. సింపుల్ ట్రిప్. ఫైనల్గా ఈ ప్యాకెట్ అవుట్ తీసుకున్నాం. ఇది వచ్చి 50 రూపీస్ అంట. అలా ఏం పర్ఫెక్ట్ అన్నారు. మనకి ఎలా ఉంటుంది. కాకపాటి జంక్షన్ అయితే వచ్చాం. బస్ స్టాండ్ అట్మాస్ఫియర్, కానీ బస్సుల పేర్లు చూస్తుంటే అన్ని తమిళంలోనే ఉన్నాయి. అదే హైలీ టాస్క్ మాత్రం. ఆవులు. సో ఎగ్జాక్ట్గా ప్రజెంట్ వచ్చేసి అమీర్పేట్ మెట్రో. ఇక్కడ నుంచి అరుణాచలం బడ్జెట్, కానీ లో బడ్జెట్ అనుకోవడం మరీ ఇంత దారుణంగా వెళ్తామని. సో అన్ఎక్స్పెక్టెడ్ అయితే సో డైరెక్ట్ స్టేషన్కి వెళ్ళాలి. వెళ్ళాక లాగ్ అయితే కంటిన్యూ చేయాలి. మెట్రో మ్యాప్ అయితే ఇది. మనం వెళ్ళాల్సింది సికింద్రాబాద్ ఈస్ట్కి వెళ్ళాలి. సో మెట్రో అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది. ఇక్కడ నుంచి సికింద్రాబాద్ ఈస్ట్ వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత జనరల్ మరి ఎంత దారుణంగా ఉంటుందో తెలియదు. ఆ వరస్ట్ జర్నీ కూడా ఎక్స్పీరియన్స్ అయితే చేస్తాం. మెట్రో దిగి స్టార్ట్ అయ్యాం రైల్వే స్టేషన్కి. మన ఫ్రంట్ సైడే ఉంటుంది రైల్వే స్టేషన్, దాని పక్కన బస్ స్టాండ్ ఇది. సుదర్శన్ హోటల్ అంట, ఇక్కడికి వచ్చి టిఫిన్ తిని వెళ్ళాలి. మీల్స్ తిందామంటే ఎక్కడ మీల్స్ పోవాలి. ఇది హోటల్. ఇది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. ఇంకా రెనోవేషన్ వర్క్ అయితే జరుగుతూ ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు జనాలు ఎక్కువ ఉంటారు. గ్లమ్జీగా ఉంటుంది, చిరాకు తెంగిద్ది. సో జనరల్ టికెట్ ఒకటి తీసుకున్నాం. అది వచ్చి 250 రూపీస్ అడ్డది. ఏదో డెవలప్ అనే పేరుతో చేసేస్తున్నారు ఇక్కడ. ఇంకా డెవలప్ అనేది కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది. 6 నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి అయితే వెళ్ళాలి. ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకోటి ట్రైన్ ఏ టైంకి ఎడతాడంటే 1 o'clock ఎడతాడు ప్లాట్ఫామ్ మీద. జనరల్ ఈజీగా దొరికితే లక్కే, ప్లేస్ దొరికితే చాలు, ఇంకేదో. సో పైకి మేము 6 ప్లాట్ఫామ్ మీదకి అయితే వెళ్ళాలి. అది వందే భారత్ ట్రైన్. సో మా ట్రైన్ అయితే ఇదే, తిరువనంతపురం సికింద్రాబాద్. ఇది ఈ ట్రైన్ ఎక్కాలి, జనరల్కి పోవాలి, చివరికి వెళ్ళాలి. జనరల్ వెళ్ళాలి. ఎదురు ఉండదు జనరల్లో, ఎదురేమో ఉండదంట, చివరికి వెళ్ళిపోవాలి. ఇంజిన్ దగ్గర అయితే ఈట ఎక్కువ తెంగిద్ది. అసలే మాకు ఎక్కువ ఇది కాదండి, ఇది కాదే మరి 2069. ఓకే 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 పరిగెత్తు అండి. అంటే జనరల్ బోగిలు వెళ్ళినప్పుడు ఇది ఇలాగా ఎంతమంది జనాలు ఉన్నారో అలా ఉంటుంది సిచ్యువేషన్. అందుకే ఇవన్నీ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది ప్రతిదీ. కానీ అప్పుడు రైల్వే స్టేషన్ కాదు ఇది, మొత్తం అంతా అప్గ్రేడ్ వెర్షన్ అవుతుంది. ఎంత అంటే మోడర్నిటీగా తయారు చేద్దాం అనుకుంటున్నారు. దాదాపు ఇది అయ్యేసరికి 3 సంవత్సరాలు పట్టిద్ది పూర్తిగా కంప్లీట్ అయ్యేసరికి. అప్పుడు దాకా ఇలా చూసుకుంటూ ఉంటాం ఐరన్ రాడ్లతో, గ్రిల్తో. ఇలా రాడ్ దింపిద్దే ఇలాంటి ప్రాజెక్టులు కూడా రాడ్ అవుతాయి. కొన్ని ప్రాజెక్టులు ఆగిపోతూ ఉంటాయి. కాంట్రవర్సీ కాదు అది, ఉన్నదో చెప్పాలి, మళ్ళీ అబద్ధం చెప్తాం అనుకుంటారు. గవర్నమెంట్ ప్రాజెక్టులు అయితే ఇలా మెల్లగానే సాగితే చూద్దాం ఏ ఇయర్స్ అయితే. ఇప్పుడు చూడండి అసలైన ఒరిజినల్లో ఇది. ఇంకా రెనోవేషన్ వర్క్ అయితే చాలా ఉంది, జరుగుతూ ఉంటాయి. ఇంకా కావాలి అంటే ప్రాజెక్ట్స్, గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఇది. భారీ మొత్తంలో ప్లాన్ చేస్తున్నారు, బాహుబలి ప్రాజెక్ట్ లాగా. జనరల్ ఎవడో లేకపోతే బెటర్, తక్కువ రేట్లు వెళ్ళిపోవచ్చు అరుణాచలం వరకు. సో ఖాళీ అనుకున్నాం, మొత్తం ఖాళీగానే ఉన్నాయి. సెకండ్ క్లాస్ మెల్లగా ఒక చూసుకొని పైకి ఎక్కేయాలి. ఏది ఎక్కాలరా? పర్ఫెక్ట్గా అయితే ఒక ప్లేస్ చూసుకొని
విండో సైడ్ సెట్ లేదు. విండో సైడ్ సెట్ లేదు. విండో సైడ్ సెట్ లేదంట. ఖాళీ కదా మొత్తం అంతా. మేము ఇద్దరం కూర్చున్నాం. అక్కడికి వచ్చి పడుకున్నా పైకి ఎక్కితే ఈ చివర ఆ చివర ఉన్నారా? లేరు. రారా అది ఫస్ట్ టైం మనం జర్నీ చేస్తామంటే చాలా ఫ్రీ ఉండాలి. మా ఊరు కిటికీ వస్తలేదు బాబు. కిటికీ మన వల్ల కావట్లేదు. ఎక్స్పెక్ట్ అయితే అస్సలు చేయలేదు ఎంత ఫ్రీగా ఉంటుందని. కానీ ట్రైన్ పెట్టేటప్పుడు అనౌన్స్మెంట్ అయినప్పుడు వస్తారు జనం, ఊరికొక్కలో వచ్చేస్తారు. ఇప్పుడే మనకి ఫ్రీగా ఉంది, తర్వాత ఫ్రీగా ఉండదు. ఇప్పుడు చూడండి, తర్వాత కూడా కంటిన్యూ చేస్తాను, ఎంత దారుణంగా ఉంటుంది. సో దీని పక్క అంటే అటు పక్కన ఉంది వందే భారత్. ఇది ఏదో ఒకటి తెచ్చుకుని సో ఎలాగైనా మళ్ళీ ఆకలేస్తుంది టిఫిన్ తిన్నాక. ఈ సమోసా వచ్చాడు, ఈ 2 30 అంట. మా ఈ 2 60 ఉండదు, బాటిల్ 20 రూపాయలు. సింపుల్ ట్రిప్, సింపుల్ బడ్జెట్ ఇది కూడా. సో ఈ వందే భారత్ ట్రైన్ కోసం ఆ ప్యాసింజర్ లోపల లెవెల్ ప్యాసింజర్లు తెగ పరిగెత్తుకుంటూ వెళ్ళారు. ఎక్కడ కవరేజ్ చేస్తుంది అనుకుంటా ఇది. సో ఇంకా ట్రైన్ అయితే స్టార్ట్ అవ్వాలా. జనరల్ కాదు ఇది. నేను వచ్చినప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, మొత్తం అంతా ఫుల్ అయిపోయింది. ఎంతైనా జనరల్ బోగీలు టైంకి వచ్చేస్తారు, ఎలా వచ్చేస్తారో కానీ. సో ట్రైన్ అయితే స్టార్ట్ అయింది. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఆన్ టైంకి అయితే తీసాడు ట్రైన్. ఇంకా మేము అక్కడికి వెళ్ళేసరికి దాదాపు 3:30 అవుద్ది ఎర్లీ మార్నింగ్. అక్కడి నుంచి మళ్ళీ అరుణాచలం వెళ్ళడానికి 2 hours పట్టింది. వర్కర్స్ చూడండి పైన ఎంత కష్టపడుతున్నారు. ప్రజెంట్ వచ్చింది చర్లపల్లి. సో సికింద్రాబాద్ కన్నా ఇక్కడే జనం ఎక్కువ ఉన్నట్టున్నారు, క్రౌడ్. ఇక్కడ ఎక్కితే తోలు తీరిపోద్ది, లేదని చెప్పాలండి. సో తెలంగాణలో మోస్ట్లీ ఎక్కువ పండే పంటల్లో వరి అండ్ పత్తి. మెయిన్ పత్తి ఒకటి బాగా పండిస్తారు. ఈ ట్రైన్ కూడా స్లో అయింది కాబట్టి పత్తి పొలం అయితే అది. పత్తి వ్యాపారాలు అంటారు కదా ఇవి. సో ప్రజెంట్ మేము వచ్చింది వలిగొండ. ఇంకా ట్రైన్ అలా వెళ్తూ ఉంది. నల్గొండ నెక్స్ట్ స్టాప్, దాని తర్వాత ఇంకా కొన్ని స్టాప్లు ఉన్నాయి. సో ఇది నాకు చిన్నప్పటి నుంచి బాగా తెలుసు. నేను అది మూసీదే ఎరా. సో ఎగ్జాక్ట్గా 109 kilometers వచ్చింది. 1 hour 30 minutesకి నల్గొండ స్టేషన్కి అయితే. మళ్ళీ ఒక వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాం. సో ఫైనల్గా ఈ ప్యాకెట్ ఒకటి తీసుకున్నాం. ఇది వచ్చి 50 రూపీస్ అంట. అలా ఇదేం పర్ఫెక్ట్ అంటున్నాడు, మనకి ఎలా ఉంటుందో మరి. కరెక్ట్గా టైం వచ్చి 6 అయింది. సత్యనపల్లిలో ఉంది. ఇక్కడ నుంచి గుంటూరులో ఆగితే ఇంకెక్కడ సో దాదాపు గుంటూరు వచ్చేసరికి 7 అయిపోతుంది.
ఇంకా రాలేదు. స్టేషన్ ఇక్కడ ఎంతమంది ఎక్కారో తెలియదు. ఇంకా మేము వెళ్ళే టైంకి చాలా టైం అయిపోతుంది. జర్నీ బాగుంటుంది కానీ నైటే నిద్ర వచ్చేది. ఒకప్పుడు బాంబులు ఏదైనా కాల్చంటే చచ్చిపోతే వచ్చినాయే ఇప్పుడు ఎవరు వచ్చినాయే అన్నిటి వాడతారు. ఇక్కడ మాత్రం జనాలు తెగెక్కరనే చెప్పచ్చు. సో కరెక్ట్గా 8:30 అవుతుంది. బాపట్ల అయితే వచ్చింది ట్రైన్. ప్లాట్ఫామ్ అవన్నీ కొత్తగా ఉన్నాయి. మరి ఏంటో ఎప్పటికి వెళ్ళొద్దు జర్నీ. ఇది చీరాల. ఎగ్జాక్ట్గా 9 అయితే అయింది. సో ఎగ్జాక్ట్గా ఏ ఊరు దాటంరా. సో వర్షం అయితే ఫుల్ పడుతుంది. స్టార్టింగ్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. జనరల్ అనిపించారు నిజంగా. జనరల్ బోగీలు ఇలాగే ఉంటుంది. హెవీ క్రౌడ్, హెవీ. అండ్ వర్షం కూడా పడుతుంది బయట. సో ఎగ్జాక్ట్గా ఇది 11ంటికి అయితే వచ్చేసింది నెల్లూరు. ఇక్కడికి వచ్చేసి 11:80కి రావాలి, కానీ ఎర్లీగానే వచ్చేస్తుంది ట్రైన్ అయితే ఫాస్ట్గా. ఈరోజు జర్నీ మధ్య మధ్యలో వర్షం, ఇంకా వర్షం లేకుండా పోయింది ఇక్కడి నుంచి. ఈ రైల్వే స్టేషన్ చూస్తే ఏం డెవలప్మెంట్ ఏం కాదు, అంతా నార్మల్గానే ఉంది. ఎవరికాళ్ళు అక్కడక్కడ పడుకుంటూనే ఉన్నారు. మాకు ఇప్పటివరకు వాటర్ బాటిల్ దొరకదు. కష్టపడి వెళ్ళి ఈ వాటర్ బాటిల్ అయితే తీసుకొచ్చాడు. ఈ ప్లేస్ని ఆపడానికి నాన్న సంకలనం ఆగాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ జనాలు వచ్చి ఈ ప్లేస్ ఖాళీ ఉంది, ఎవరున్నారు అన్నట్టు ప్రతి ఓడికి సమాధానం చెప్పాలి. జనరల్తో మెయిన్ ఇబ్బంది ఇదే. అగైన్ ట్రైన్ ఈజ్ కమింగ్. గూడూరు స్టేషన్ దగ్గర ఇదైతే వెళ్తున్నామే, కానీ వర్షం మమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది ఫుల్ వర్షంతో. టైం ఎగ్జాక్ట్గా 1 o'clock అయింది. రేణిగుంట జంక్షన్ అయితే ప్రజెంట్ ఉన్నాం. ఇది ట్రైన్ అయితే ఇవ్వట్లేదు, పక్కన ఇతర తణుకు వచ్చేస్తుంది. అండ్ ఇప్పటికీ పడుకొని ఉన్నాం, కానీ ట్రైన్ అలా స్టాప్లో ఉంచాడు. ఏంటో ఎగ్జాక్ట్గా కాకపాడు జంక్షన్ అయితే వచ్చాం. ఇంకా ఇదంతా తమిళంలోనే ఉన్నాయి. స్టేషన్లో దిగాం, కరెక్ట్గా 4 అవుతుంది. జాయిగా ఎక్కడి నుంచి బస్ క్యాచ్ చేసి వెళ్ళాలి. అంతా తమిళంలో ఉంటే ఎలా తెలుస్తుందో తెలియదు. ఇక్కడ నుంచి మనం ఆటో ఎక్కి వెళ్ళాలి. 30 rupees is okay. 30 rupees జాయిగా. మరి ఎలాగైనా వెళ్తాం, మరి ఏం చేయాలో తప్పదు కదా. బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడి నుంచి బస్సు పంపుతాం. ఆటో ఇస్తున్నాడు అన్న, ఇటువంటి 30 rupees అన్నాడు. జాయి. సో ఆటో అయితే షిఫ్ట్ అయ్యాం. ఇక్కడ నుంచి మళ్ళీ బస్ స్టాండ్కి వేరే ఆటో.
కూడా కుక్కలు ఆవరవరమంటే చూస్తున్నాయి. సో ఇదే వెల్లూరు బస్ స్టాండ్, వెల్లూరేగా. సో ఇది బస్ స్టాండ్ అవుట్ సైడ్. సో నైట్ అంతా జర్నీ చేసి మళ్ళీ ఇప్పుడు అక్కడ వరకు వెళ్ళాలంటే ఇప్పుడు మేము వచ్చిన 3 కిలోమీటర్స్ వచ్చాము వెల్లూరు బస్ స్టాండ్కి. అక్కడ నుంచి మళ్ళీ అరుణాచలం బస్ ఎక్కాము. బస్ స్టాండ్ అట్మాస్ఫియర్, కానీ బస్సుల పేర్లు చూస్తుంటే అన్ని తమిళంలోనే ఉన్నాయి. అదే హైలీ టాస్క్ మాకు. ఆవులు కూడా లోపల ఉన్నాయి. ఇట్నే అడుగురా వచ్చిన ఇటున్నాయి చూసుకోగారు నువ్వు ఎంట్రన్స్. కుక్కలు ఆవులు అన్నీ పడుకునే ఉన్నాయి. మనుషులు కూడా ఉన్నారు ఇంక్లూడింగ్ ఇంట్లో. గోమాత అంతా మనుషులు జంతువులు ఈక్వల్గా ఉన్నారు ఈ బస్ స్టాండ్లో అయితే. ఇప్పుడు చూడాలి మిగతా కుక్క, ఇలా మనుషులు ఈ చెత్తలోనే పడుకుంటున్నారు. ఏంటో బస్ స్టాండ్ ప్రాపర్గా నీట్గా క్లీన్ అండ్ మెయింటెనెన్స్ లేదు. ఇవి అన్ని చెత్త చెదారాలంతా ఉంది. ఇప్పుడు హైలీ టాస్క్ ఏంటంటే బస్సులు కనిపెట్టాలి. అన్నీ తమిళంలోనే రాసున్నాయి కానీ ఇంటికి పెట్టాలి. ఆల్రెడీ చెప్తున్నాడు, ఆ పేరు మనకు తెలుసు కాబట్టి డైరెక్ట్ ఆ బస్సు ఎక్కాడు. నిద్ర లేదు, సుఖం లేదు. ఈ బస్ స్టాండ్ నీట్గా లేదు. నేను ఎక్కడ చూసినా మనకి చెత్తగా ఉంది. వర్షం కూడా పడినట్టుంది ఇక్కడైతే. సో అక్కడికి వెళ్ళాక ఫస్ట్ పార్ట్ అయితే నేను ఆపుతాను, తర్వాత 2 కంటిన్యూ. చలం బస్ అయితే ఇది. ఈచ్ వన్ టికెట్ వచ్చేసి 65 రూపీస్ ఉంటాయి. బస్ చూస్తే నీట్గానే ఉంది. అది లొకేషన్లో ఎక్కడో మనకి తెలియదు, ఎక్కడో తీసుకెళ్తారో కూడా తెలియదు. టోటల్ కన్ఫ్యూజ్డ్గా అలా అడ్జస్ట్ అయ్యి కూర్చొని చాయగా వెళ్ళాలి. బస్సు అయితే ఇది రంగురంగులుగా ఉంది. ఈ బస్సు నేను ఎప్పుడు చూడలే. ఇది కలర్ఫుల్గా ఉంది అంతేనా. అంతే బస్సు ఇలా ఉంది. ఈ పక్కన ఇంకో బస్సు వచ్చింది. ఇది నాకు ఏ రకంగా కూడా బస్సులాగా అనిపిస్తుంది. ప్రైవేట్ ట్రావెల్స్ ఇవన్నీ.